ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకు ప్రయత్నం ఉన్నానంటే ఇంతకుముందు అయితే ఎన్నువని కాదు ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఈ దౌర్భాగ్యుడు ఈ సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడు. ఈవేళ అప్పులు తీర్చుకుంటూ ప్రభుత్వాన్ని నడిపించడం అంటే ఎంత బాధాకరమో ఎంత ఇబ్బందికరమో మీ అందరికీ తెలుసు. అయితే చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉన్న నాయకుడు, క్రమశిక్షణ ఉన్న నాయకుడు కాబట్టి చేస్తాడని నమ్మకం మాకు ఉంది. ఏదేమైనా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నాం. దాంట్లో మీకు తెలుసు నేను గతంలో కూడా విద్యకి ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చాను. నర్సీపట్నంలో మీ అందరికీ తెలిసిన విషయమే. డిగ్రీ కాలేజ్ కానీ, పాలిటెక్ కాలేజ్ కానీ, ఐటీ కాలేజ్ కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే ఆరు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టి ఇచ్చింది నేనే. ఇవన్నీ పెట్టి ఎడ్యుకేషన్ ముఖ్యం. ఈవేళ ఎడ్యుకేషన్ ఉంటే ఆ పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి చదువుకొని పైకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజు ఇక్కడ ఎన్ని కాలేజీ మహిళా కాలేజీ కూడా పెట్టాం. మనం జూనియర్ కాలేజీ పారుతుంటే మళ్ళీ మహిళా కాలేజీ తీసుకుంటే అందరికీ విద్యను అందుబాటులో తీసుకొచ్చాను ఆ ఉద్దేశంతో. అలాగే రెండో ప్రయారిటీ లాస్ట్ టైం ఇచ్చానంటే వైద్యానికి ప్రయారిటీ ఇచ్చాను. ఇప్పుడు హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఉండేది, తెలుగుదేశం టైంలోనే దాన్ని 150 పడకల హాస్పిటల్గా డెవలప్ చేసే సంగతి తెలుసు. అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ సెంటర్ కూడా తీసుకొచ్చాం. బ్రహ్మాండంగా ఒక 5 స్టార్ హోటల్గా తీర్చిదిద్దాం. తర్వాత కరెంట్ ప్రాబ్లం వస్తుందని చెప్పి సోలార్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాం. ఆపరేషన్ థియేటర్స్ కూడా 3-4 థియేటర్స్ ఆ రోజుల్లో అన్ని పరికరాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మన ఎమ్మెల్యే గారు గణేష్ గారు చేతకాంతనం వల్ల హాస్పిటల్ ఈవేళ కుంటుపడిపోయింది. సరైన వైద్యం లేదు, ట్రీట్మెంట్ లేదు. ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే విశాఖపట్నం పంపించి ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ఘోరం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ పంపిస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్తో కొంతమంది కుంభక్ అయిపోయి దాంట్లో పర్సంటేజ్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్ పంపించే సందర్భాలు కూడా నాకు తెలుసు. అంతేకాకుండా ఇవాళ మధ్యాహ్నం భోజనాలు పెట్టుకున్న హాస్పిటల్లో మనం ఇప్పుడు నర్సీపట్నం హాస్పిటల్లో సరిగ్గా భోజనం కూడా పెట్టలే. నేను మొన్న ఎంక్వైరీ చేస్తే ఆ భోజనం సప్లై చేసే కాంట్రాక్ట్ బిల్లుస్ కూడా ఇవ్వలేదట అని చెప్పి భోజనం పెట్టాట. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ పెట్టాం హాస్పిటల్ దగ్గరలో పేషెంట్ పనికి వస్తున్నాను. అది కూడా ముగిస్తాడు ఈ ఎమ్మెల్యే. మీరు ఏం చేయాలండి? అంచేత నెక్స్ట్ నేను ఇచ్చిన దేవుడి దేవాలని వస్తే మళ్ళీ హాస్పిటల్కి పూర్వం వైభవం తీసుకొచ్చి అన్ని సౌకర్యాలు కూడా హాస్పిటల్లో ఉండి ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా చేయడం కోసము ప్రయారిటీ పెట్టుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలా కాకుండా మరి వేళ చూశారు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో రోడ్లు. ఆ రోజు నేను పంచాయతీరాజ్ వేసుకున్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా సిమెంట్ రోడ్లు వేసాం. నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో కూడా. అలాగే ఈవేళ రోడ్లు బొక్కలు పడుతాయి. ఆ కన్నాలు కూడా పోర్చలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అంచేత ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఇప్పుడు అధికారులకు వస్తే పూర్వ మాదిరిగానే ఆ రోడ్లన్నీ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఒక విజన్లో నేను డాక్యుమెంట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే మనం చూశాను నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొన్న నేను పాదయాత్ర చేశాను ఎలక్షన్లో. నేను గమనించింది పాదయాత్రలో 5 రోజులు గమనించింది ఏంటంటే డ్రైనేజీ సిస్టమ్ చాలా వరస్ట్గా ఉంది. పట్టించుకునే నాదులు లేడు.
ఎక్కడ చూసినా చెత్త ఎత్తే పరిస్థితులు లేవు. చెత్త వేయడానికి కృష్ణాపురం దగ్గరికి ఆడబెట్టాం. ట్రాక్టర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దోమలు మందు కొట్టడానికి మిషన్లు ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా పరిపాలన వల్ల, చేతకాని ఎమ్మెల్యే వల్ల నర్సీపట్నం చాలా వరస్ట్గా, మీరు కూడా చూస్తుంటారు. నర్సీపట్నంలో ఆ రోజు నేను వేసే రోడ్లు అన్నీ బొక్కలు పడిపోయి ఉన్నాయి. మనం నడుస్తుంటే చూశాను. కరెంటు కూడా నేను ఊరేగింపు చూశాను. మెయిన్ రోడ్లో లైట్లు ఉన్నాయండి, ఉన్నాయా లేదా? లేకపోతే మా ఊరేగింపు ఆఫ్ చేస్తారా ఏంటి? అంత ఘోరం. మెయిన్ రోడ్లో కూడా లైట్లు అయిపోతాయి, అలాగే స్ట్రీట్లో లైట్లు లేవు. మెయిన్ రోడ్ కూడా లైట్లు లేకపోతే ఏంటంటే ఎందుకని ఎమ్మెల్యే సంక్రాంతి గారి ఎమ్మెల్యే దేనికోసం ఎమ్మెల్యే? గవర్నమెంట్ జీతాలు తీసుకోవడానిక, హోదా అనుభవించడానిక, దేనికంటే అతను? అంచేత ఇవన్నీ కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉంది. నేను రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీ మీద పూర్తి దృష్టి పెట్టి దాన్ని పూర్వ వైభవం తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే ఇంటింటికి కుళాయి వాటర్ స్కీమ్, ఈ స్కీము మనం ఉన్నప్పుడు ఇచ్చాం. 130 కోట్లు అనుకుంటాను, నాకు ఐడియా 130 కోట్లు అంత ఇచ్చాను. అది ఎక్కడ ఎండపల్లి నుంచి లిఫ్ట్ చేసి మన పెచ్చరులో తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేసి దీన్నేమో ఇంటింటికి ఇవ్వాలని, మున్సిపాలిటీ ఇంటింటికి ఇవ్వాలన్నది నా ప్లాన్. ఆ రోజు చంద్రబాబు గారు నేను ప్లాన్ చేసి ఇస్తే టెండర్ అయ్యింది. కాంట్రాక్టర్ వచ్చాడు. కాంట్రాక్టర్ వస్తే దానికి పూర్తిగా గవర్నమెంట్ మద్దతు లేకపోవడం వల్ల కాంట్రాక్ట్ డిలే చేశాడు. కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వకపోవడం వల్ల మొన్న ఎలక్షన్లు వస్తామని చెప్పి కాలం తవ్వేశారు. గొట్టాలు వచ్చేసాయి. గొట్టాలు వేసేసిన తర్వాత కాంట్రాక్ట్ ఫస్ట్ బిల్లు ఇచ్చినట్టు ఉంది. దాంట్లో ఏ వాటాలు ఉంటాయి, వాటాలు తీసుకొని మళ్ళీ వర్క్ ఆఫ్ చేశారు. ఎందుకు పూర్తి ఆఫ్ చేశారండి? ఎందుకు పూర్తి చేయలేదండి? ఎక్కడ పడితే అక్కడ గొట్టాలు ఉన్నాయి రోడ్ సైడ్ని. కాలువలు తవ్వేశారు. ఈ గొట్టాలు అయిన రోడ్లన్నీ తవ్వేశారు. మరి పెచ్చరులో శుద్ధి చేసి మిషన్ పెట్టాలి కదా, యూనిట్ పెట్టాలి కదా, ఎందుకు పెట్టలేదు?